ముఖ్యంగా గడిచిన కొన్ని రోజుల క్రితం అద్భుతంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులంతా కష్టపడి అత్యధిక సీట్లు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకున్నాం. దాంట్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏవైతే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా అతి కొద్ది రోజుల్లో రానున్నాయి. ఈ ఎన్నికల గురించి ఉద్దేశించడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అదే రకంగా ఈ జిల్లా వాస్తవ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఫైనాన్స్ శాఖ మంత్రి వర్యులు పెద్దలు బట్టి విక్రమార్క గారికి, అదే రకంగా మరొక మంత్రి వర్యులు ఖమ్మం శాసనసభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదే రకంగా ఒక మంచి వరాన్ని ఒక పాలేరు నియోజకవర్గానికే కాకుండా నాగార్జున సాగర్కు పాలేరు నుంచి డౌన్ స్ట్రీమ్ నున్న సుమారు 1,50,000 ఎకరాలకి నాగార్జున సాగర్ ఆయకట్టుని స్టెబిలైజేషన్ చేసే దాంట్లో ఏ నీరైతే వృధాగా బంగాళాఖాతంలో కలిసే మున్నేరు నీటిని గ్రావిటీ కెనాల్ పద్ధతి ద్వారా సుమారు 9.6 కిలోమీటర్ల పొడుగు తవ్వి ఆ కాలువని నీటిని పాలేరులో వేసే కార్యక్రమాన్ని చొరవ చూపి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఒప్పించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు పెద్దన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు నా సోదరులు మిత్రులు వాకాటి శ్రీహరి గారికి, వేదిక మీద ఉన్న సహచర శాసనసభ్యులు వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి, సత్తుపల్లి శాసనసభ్యులు రాగమయ్య దయానంద్ గారికి, అశ్వరాపేట శాసనసభ్యులు ఆదినారాయణ గారికి, పెనుపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరరావు గారికి, భద్రాచలం శాసనసభ్యులు తల్లం వెంకటరావు గారికి, ఇల్లెందు శాసనసభ్యులు మిత్రులు కోరం కనకయ్య గారికి, అదే రకంగా 2 జిల్లాల నుంచి పార్టీ అధ్యక్షులు ఇద్దరు వచ్చారు, డిసిసి అధ్యక్షులు వారికి, వారి కార్యవర్గ సభ్యులకి, అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్లకు, సీఎం ఆఫీసు సీఎం గారికి ఇన్ఛార్జిగా ఉన్న నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద అతిరథ మహారథులు ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అతిరథ మహారథులు అందరూ ఉన్నారు. వారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మిత్రులారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. అద్భుతంగా గ్రామ పంచాయతీల్లో ఎలానైతే ఫలితాలు ఇచ్చారో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అద్భుతమైన ఫలితాలు తప్పకుండా మీ అందరి కష్ట ఫలితంగా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి ముందు పీరియడ్ అయిపోయింది. వాటిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తే దాంట్లో మీరందరూ కష్టపడి అత్యుత్తమ ఫలితాలు వచ్చే దాంట్లో మీరంతా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాకటి శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభా అధ్యక్షులు పెద్దలు సీనన్న గారు, అదే మాదిరిగా ఈనాటి ముఖ్య అతిథి మనందరి ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ అన్న గారు, అదే మాదిరిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వర గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరూ శాసనసభ్యులు, వేదిక మీద ఉన్నలు, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నాయకులకు అందరికీ కూడా సమయాభావం వల్ల ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏ విధంగా అయితే మున్నేరుకెంచి పాలేరులో నీళ్ళు ఎత్తిపోసే కార్యక్రమాన్ని తీసుకొని అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం
ఒకవేళ నిజంగా కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసి ఉంటే కాళేశ్వరం కూలేది కాదు, 1,00,000 కోట్ల అప్పులు అయ్యేది కాదు, ఈ రోజు మన పెను భారం ఉండేది కాదు. ఇది ప్రజాపాలన. ప్రజలందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రతి పైసా కూడా ప్రభుత్వంతో వచ్చిన పైసా కాబట్టి ఆ పైసను తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు నీరిచ్చే కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ గా మిగిలినటువంటి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బాధ్యతగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని పేద ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి గతంలో ఏ మాదిరిగా అయితే సర్పంచ్ ఎలక్షన్స్ లో బలమిచ్చారో రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా బలమిచ్చి ఇంకా ఈ కార్యక్రమాన్ని త్వరితగతిగా పూర్తి చేసుకునే విధంగా మీరందరూ సహకారం చేస్తారని ఆశిస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు గౌరవ సహచర మంత్రివర్యులు సీనియర్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జస్ట్ ఒక్క మాట మాట్లాడు. ఈనాటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు పాలేరు శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు ఆర్థిక మంత్రి భట్టి గారికి, నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ గారికి, ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీహరి గారికి, ప్రియమైన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు, పత్రికా విలేకరులు, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఏర్పడ్డటువంటి తెలంగాణలో అసాధ్యం అనుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి యొక్క కలలు నెరవేర్చడానికి, ఆమె అనుకున్నటువంటి తెలంగాణని సృష్టించడానికి, తెలంగాణ ప్రజల కోరికలని, ఆశలని, ఆశయాల్ని తీర్చడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరుకున్నటువంటి అసాధ్యమైనటువంటి కోరికని సుసాధ్యం చేసి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనాడు మన జిల్లాకి ఇచ్చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉభయ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ జిల్లాలో